ఇంట్లో అందరికీ సర్దులు దగ్గులు చేయబట్టి రుచులు తెలుస్తలేవు, ఏది చేసినా అనేది సరిగా టేస్ట్ ఉండట్లేదు అని చెప్పి నైట్ పడుకునే టైంలో డాడీ ఏమైనా తిందాం, మిర్చీలైనా బజ్జీలైనా తీసుకురావా అని చెప్పంటే మిర్చీలు బజ్జీలు వద్దు బెట్ట, ఆయిల్ బాగుండదు, దోశలు తింటారా అని చెప్పంటే సరే డాడీ అని చెప్పి పిల్లలు అన్నారు. సరే అని చెప్పి మా ఆవిడ అన్నది. వాళ్ళకు తీసుకురావడానికి అని చెప్పి చార్మినార్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక మా అమ్మగారు దోశ ఇష్టం కొద్దిగా తింటుంది, బయటికి వెళ్ళి తెచ్చినట్టు దోశనే. అక్కడికి పోయి మన చార్మినార్ దగ్గరికి పోయి ఆ 3 దోశలు తీసుకొని వచ్చిన. నేనైతే అన్నం తిన్నా అంటే ఇక కథం, మళ్ళీ ఏం ముట్టే ప్రసక్తి లేదు. ఇక గరం గరం దోశలు తీసుకొని వచ్చిన 3. ఇక తింటారని చెప్పి పిల్లలు మరీ అడిగిర్రు. మా అమ్మగారు వస్తే ఏం తెస్తలేమని చెప్పి అడిగింది మధ్యాహ్నం. మళ్ళీ ఇంకోటి సర్దులైనాయి అందరికీ. సర్దులైనా జర గరం గరం ఏమైనా తింటేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పడుకునే టైంలో నైట్ టైంలో ఎంత అవుతుంది, దగ్గర 9 అవుతుంది. ఇక తింటారని చెప్పి అయితే తీసుకొచ్చిన. ఒకళ్ళన్నా థ్యాంక్స్ చెప్పలేదు చూడు, అడుక్కున్నా కానీ చెప్తలేదు చూడు. థ్యాంక్ యూ చెప్పి కూడా ఒప్పుకోలేదు. ఆల్రెడీ నిద్ర తీసి వేసిన తర్వాత గిట్టనే ఉంటుంది పానం. నిద్ర తీసిర్రు, వండడానికి ఏం ఓసు లేదు అని చెప్పి అన్నది. సరిదో బొలిదో తిన్నారు. ఇక తిని ఇప్పుడు ఏమన్నా గరం గరం తిందామని చెప్పి అంటే మరి ఎట్లా అని చెప్పి అయితే దోశలు అయితే పట్టుకొని వచ్చిన. తినరు ఎవరి వాళ్ళు ఇప్పుకోరు బెట. అల్లం చట్నీ 3 అల్లం చట్నీ అల్ల సాంబార్ ఒకటి తీసుకొచ్చిన అంతే. సాంబార్ ఇయ్యరు కదా, బొండలకే ఇస్తారు. ఎనీ టైం సిటీలో దొరకపోవడం ఏందమ్మా, ఏదంటే అది దొరుకుతుంది. ఒకసారి ఊరికెళ్ళి రాగా తిన్నాం, మంచిగా అనిపించింది నాకు. ఏది అక్కడ ఏది నాంపల్లి నాంపల్లిలో రామ్నగర్ కాన్నయ్య ఉన్నది తిన్నవే. నాంపల్లి అమ్మ మొన్న రీసెంట్గా అటు వేసిరాంగ లలిత నువ్వు నేను పోయిరాంగ. అవు అక్కడ అది హాస్పిటల్కి పోయినాం. అక్కడ మనం ఎందుకు పోయినాం, మెట్రో స్టేషన్ కింద తిందే హాస్పిటల్కి పోయి వస్తున్నాం. ఎవరికో పోయినాం అప్పుడు హాస్పిటల్కి. ఎవరు పోయా మామయ్య అక్కడ లేకుండా ఏది అక్కడ కిమ్స్ పక్కకి కిమ్స్ ఆపోజిట్లో ప్రైవేట్ హాస్పిటల్ ఉండే చూడు, దాన్ని లేచినప్పుడు చూడడానికి పోయి రంగా తిన్నాం అన్నమాట. బాగుంటుంది అమ్మ గరం గరం. నువ్వు ఆపు నేను ఆపు తిన్నావురా. ఎందుకు ఏమైనా కాదు, నేనంతా తినను. నేను తిననేది. మీరు అది ఇడిచిపెడితే మాత్రం నేను గరం అవుతా చూడు. మీకు అంత ఇష్టం కొద్ది తీసుకొచ్చిన సల్లా సరి. వాళ్ళ ఏమన్నా చేసుకుని వాళ్ళు ఏమన్నా గరం కానీ మన ఇద్దరు తిన్నారు. అబ్బా వేడి ఉన్నాయి. ప్లేట్లు తెప్పారు నాన్న, ఒక ప్లేట్ తెప్పబెట్ట. నాకు ఈ పేపర్లలో పెట్టుకుంటే నాకు తినబుద్ధి కదరా, వీటిని చూస్తేనే తినబుద్ధి కాదు. గివి మస్తు కాలుతుంది. గరం గరం కాదమ్మా. ఎట్లుంది డాడీ? మంచిగానే ఉంటుంది జర. ఇది ఏంటిది ఉప్మా దోశ కదనే. ఏం దోశ పడేందుకు తయారున్నది ఈరా అంటే గరం గరం ఇచ్చింది. మసాలా దోశనే వాటర్ కదా. నాకేమో హోటల్లో తిండి నడవదే, వాటి పేర్లు తెలియదే. ఏమన్నా అని ఇంట్లో బుక్ చేయడం అన్నం తప్ప నాకు బయట తిండి నచ్చలేదు ఫ్రెండ్స్. ఎంత దూరం పోయినా మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చి అన్నం తింటే తప్ప నాకు అసలు తుర్తి అనిపించేది. బయట తినడు ఇష్టమే ఉండదు నాకు. మళ్ళీ ఇంటికి వస్తే జర అమ్మవారి చేతి వంట తింటేనే ఏమన్నా కడుపులో కొంచెం. 2 రోజులే వంటలు చక్కగా అయితే 2 రోజులు అవుతలేదు ఇంట్లో, అవుతలేదు మరి. అందరూ ఎగతట్టుడే మనిషికి ఒక బట్ట పేగులు ఉంటాయి. ఇగో ఇది అమ్మవారిది, ఇక మా శ్రీరామ్మది, మా శ్రీరామ్మ ఖర్చు ఇగో మా అమ్మవారిది. ఇది వాళ్ళకే నాది ఇంకా రాలేదు. ఇగో నాకు ఇది సరికి షుగర్ చుట్టూ కడతారు అన్నట్టు. వరుణ్ ఫస్ట్ వాడే అనమాట.
వానికి కొంచెం తక్కువ అయిపోయింది. వానికి మొన్నదాకా అది పెట్టినాం కదా, ఫస్ట్ వీడియో వాందే కదా. ఫస్ట్ వీడియో పెట్టగానే మనకి తగ్గింది కానీ మనకు తగ్గుతలేవు. తర్వాత శ్రీరమ్మకు 3వ నెంబర్ నాది, 4వ నెంబరు రేణుక గారి. ఈ సడిది ఏంటంటే 4 నెలల ఆసరా పోతుందట ఫ్రెండ్స్. ఈ 4 నెలలు ఒకసారి తగ్గుతుందట. ఇక అల్లం చట్నీ బాగుంది బెట్ట తినండి. ఆడ అల్లం చట్నీ ఫేమస్ అమ్మా. ఏంటట పట్టుకొని తిరుగుతావు కానీ ఊరికే అది ఏదే అంటారట వాళ్ళ ఫ్రెండ్సా? మీరు సార్ తెలుగులో మాట్లాడుకుంటారా బేటా ఇంకా స్కూల్లో? ఇప్పుడు టీచర్ లేనప్పుడు తెలుగులో మాట్లాడుకుంటాం కదా, అంటే ఏం కదా ఏమన్నారా? అంటే క్లాస్లో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారా? ఇది మంచిగా ఉంది. మేము చదువుకున్న ఇంగ్లీష్ అంటూ బాగా. అల్లం చట్నీ వరుణ్, అల్లం చట్నీ బాగుంటుంది బట్ అది మధ్యలో వేసుకు పెట్టుకొని తిన, అది అదే మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మ నూరుస్తుంది తిని బేట, ఇది మంచిగా ఉంటుంది. అల్లం చట్నీ బాగుంటుంది. అట్లా కిడిచి పెడతారు. ఇంత కష్టపడి వేసుకున్నాక లేపి మళ్ళీ పట్టుకొచ్చి అంటే ఏం తినలేరు అనుకున్నా. వాడు వరుణ్ ఏమన్నా తింటారా అంటే తింటా అని చెప్పాడు. తిన్నవారా? వాడు జర మంచిగానే తింటాడు, చూస్తే ఎక్కువలే కనిపిస్తాడు కానీ తింటాడు వాడు ఫాస్ట్. మా శ్రీరమ్మనే జర కొంచెం 10 పైసల మంది వస్తాడు వాడు.